గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండానే నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్ గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు అయ్యింది డాడీ. అబ్బాస్ రత్నకుమార్ అదేం పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా, అంత గొప్ప సింగరా? అవును డాడీ. మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకు అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ. ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. సుబ్బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో, అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ. మీరే స్వయంగా వెళ్ళి మాట్లాడితే మంచిది. ఏంటి, సుబ్బారాయుడు కొంపకి నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ ప్లీజ్. నమస్కారం బావా, కులాసైనా? ఏం చెల్లిమా, బావున్నావా? ఎవరు? గజపతి రాయుడు బావగారా? మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నానో లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది. అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసం వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరో అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును, వచ్చాడు. మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమామకు పెద్దల్లి మనవడు. నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగో వస్తున్నాడు, మాట్లాడు. కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా జుట్టంతా లాగేస్తాడు. పద పద పదవే, మన పొద్దులు రాసుకుందాం. హలో మిస్టర్ రత్నకుమార్. హలో, ఎవరు మీరు? ఐ యామ్ గజపతి రాయుడు. ఐ సీ. లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఏదైనా చందా కోసం వచ్చారా? ఏమిటి, నన్ను చూస్తుంటే చందాకొచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? వై నాట్? నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. యు నో సంథింగ్, నేనిచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఐ మీన్ టు సే స్టేటస్. రూపమా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది. ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా, రూపా డియర్ ఫాదర్ తండ్రి, కమాన్ 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 కమాన్, ప్లీజ్ సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హ్యావ్? హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, సోల్టీన్, బోన్విటా, అంబల్. అంబల్? వాట్? అదేం డ్రింక్? It's an imported drink from Europa. Never mind it. It is especially meant for people like you. Oh, I see. Yeah. చూడు మిస్టర్ రత్నకుమార్, మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్. సామాన్యంగా నేను ఇటువంటి ఇళ్లకు రాను. మీకోసం, మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను. Proceed, proceed. రూప మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్ళాడనని ఒంటికాల మీద నుంచింది. What? పెళ్ళా? Hey. ఎంతమంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు. పిల్లలు ఇస్తామంటారు, కట్నాలు ఇస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు. వాట్ కెన్ ఐ డూ? లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు. వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నాను. కుచ్చేరా టెక్స్టైల్స్ లో ₹1 కోటి షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి. వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి 4 ట్రిప్స్ వస్తాయి. ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి. ఇలా ఉండగా నా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి, విల్ యు గివ్ ఇట్? ఈ మాటలు మీరు ఎక్కడన్నా విన్నట్టుందా, లేదా మీరే అన్నట్టుందా? అదేం కాదు, మీరు సంపన్నులను విన్నాను. చాలా సంతోషం. నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలో ఉన్నాయి. మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు. నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడి గల పెద్ద మనిషిని పేరున్నవాడిని. కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి? మనకి భూమి ఎంత కావాలి? 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది. పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి. నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు, మీరు మనుషులైతే చాలు. మీకు తెలియందే ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. నాకున్న సిరి సంపదలతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను. నన్నేం చేయమంటే అది చేయగలను. ఐసే. ఇదేమిటి? ఇలా ఈ ఈలలోనే ఉంది మొత్తం గోల. లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదని మాట్లాడదాం. ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు. ఆయన ముందు ఎవరు నిలబడరు. మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి. లేచి ఈల వేయండి. సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్.
పెద్దలు, మిమ్మల్ని చూసే భాగ్యం కలకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది. సంతోషం. మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈల రాదు. డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు? ఈల మాత్రం రా. డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను. మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా తాత కోపం వస్తుంది. ఒప్పుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లికొచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలు ఆపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు. మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది. ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటల్లుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మావగారు, తతంగమే ఇక్కడ, కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పలేదే. ఎందుకు లేరు? అక్కడి పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి. ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడతానివి. అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది, అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరి వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. తాత, నువ్వు ఊరుకో. ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను. నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనే నువ్వు మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావో నేను నీ చేయి జారట్టే. గుర్తుంచుకో. ఏమిట్రా ఏమిట్రా నీకు పొగరబోతున్నావు? అంతమందిలోనూ పెళ్ళాపు చేసి వస్తావా? అది మన కథలో లేదు కదయ్యా. మీరెవరు మాట్లాడకండి, ఇది నా సొంత నిర్ణయం. ఓరు మీద ఎదవా, 4 రంగు సొక్కలు దొడుకోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా? ఆడుకూతుని 10 మందిలో అలా చేస్తే ఏమైపోతుంది? చాలా అన్యాయమగు. చూసారా మీరు చేసే నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో? చూడండి, మీరెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోకండి. దాని తిక్క నేను కుదురుస్తాను. ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసింది ఎంత కూర?
నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమిటో నీకు తెలిసింది? తాత, నాకు తెలుసు, మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది. నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడిచాను, నీ మాటే పలికాను. నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను. నేనింత చేస్తే నువ్వు నన్ను కొట్టావు. ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను, ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే. నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు. మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు, సంబరపడ్డారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అది ప్రేమించి నీ అబద్ధ మనిషిని కానీ నీ మనవణ్ణి కాదు తాత. అందుకే నాకు తాళి కట్టబుద్ధి కాలేదు. నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఊరేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత, దాని మనసు మారి మన ఊరు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పే ఉందరా. ఆ పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా. దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రా. ఆ ఊరు పంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ రెండు ఊళ్ళు ఇడిపోవడానికి కారణం నువ్వు, నీ బాబు, నీ కొడుకే. ఈ రెండోళ్ళకి జరిగిన నట్టాలకి ఇరుగుడుగా నీ ఇల్లు, నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లోంచి పొమ్మంటాక నువ్వెవరు? మేము గవర్నమెంట్ తాలూకు మడుతున్నాం. మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే రూల్స్ లేవో. ఇది ఊరు, అడవి కాదయ్యా. నీకంటే గోండాలు నయమయ్యా, గోండాలు నయం. చూసారా? ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకో నీ కొడుకు నీ బాబు వచ్చి అడ్డుకుంటారు అనుకుంటామేమో. వాళ్ళు ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కోకుని వాళ్ళిద్దరికి పిండాకు నెట్టుకో. నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తానులే. ఏటో నువ్వు ఏర్పాటు చేసేదే? ఆడి కొడుకు ఆడి బాబుకి పిండాకు నెట్టుకోమా. మేము ఊరు వదిలేమని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు ఎట్టుకునే నా కొడక్క, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక్క, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక్క. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా? ఏంట్రా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పు. సామాన్లు లోపల పెట్టండి బాబు. రే నోరు తెరిచావంటే కర్రట్టుకు నోట్లో పడుతా, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కాడ మీద పడు, వెళ్ళిపడురా. పెద్ద బగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసుకుపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేంటి? 1000 చెంప దెబ్బలు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి ఇక్కడే పడేసి వెళ్తావా? లంగోటితో లాంచి తొలుకునే నా కొడక్క, ఇప్పుడు వెళ్ళరా ఊరేగుతూ. చూసారా? ఏట్రాట నిలబడిపోయారు? మేమేరా, మేమింకా బతికే ఉన్నావురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్నీ మీ అమ్మ పోలికలేరా. పద కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, లోపల పదండి పదండి. ఈ తాళితోనే మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి దాచుకున్నావు, నేను నీ చేయి జారట్టే.
అమ్మాయి గారు మీరు మీరు గుడికొచ్చారా? పోయింది ఏదైనా దొరకాలనా, దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా? అదేంటమ్మా అలా చూస్తున్నారు? పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారన్నా? నే కుండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళ తిట్టకండి అమ్మా. పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని, ఉన్న తాళి గట్టిగా ఉండాలని. ఆడదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నేను పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళిబొట్టు నాకు దొరికితే చాలు, అంతకంటే ఏమీ వద్దు. పిచ్చిదానా, నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా. ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను. ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా. అబ్బా, ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది. అన్ని గొడవలు సర్దుమణిపోయాయి. చూడండమ్మా, ఎట్టాగు వీళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు. మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా చేస్తానంటే నేను మా మామ వెళ్ళి ఆ తాతామానవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం. ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభం లేదే, అంత మంచి దాటిపోయింది. ఏమిటండి, ఏమైంది? ఏమైనా దనుచున్నారా? ఆ తాత రాజావారు ఈ మనమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయ నిశ్చయించినారు. రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు. ఏమిటండి ఇది? మీరైనా వెళ్ళి అడగపోయారా? ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంట? మీరే మగములు పెట్టి అడిగినాను. మా మగములతో మేము వివాహమునకు పోకుండా మా మగములు పగలను. అమ్మా, నువ్వేం బాధపడకు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడికి? నీకు అనవసరమైన చోటికి, నాకు అవసరమైన చోటికి. వెళ్ళడానికి వీలేదు. అంత గతి లేకుండా ఉన్నావా? రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఇంకో పెళ్లి చేస్తారా? పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్ళీ ఒక పెళ్లి చేస్తారా? సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది? నోర్మయ్, వెళ్ళడానికి వీలేదు అంతే. నాన్న, నాకు మంచి చేయబోయిన ఆ మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను. మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. మీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపకండి. ఇదక్కడికి వెళ్ళేసరికి వాడిని ప్రాణాలతోనే లేకుండా చేస్తే? బాబు, నేను అర్జెంటుగా రేవు దాటాలి, పడవ కట్టావా? ఇంతకు ముందు మా ఏదో పడవలు అన్నావు కదమ్మా. గోదావరంతా చేపల కంపన్నావు, మళ్ళీ పడవ కట్టమంటావేంటి? ఓ బిజ్జి వేయలేకపోయావా? నన్ను మీరు అనడంలో తప్పు లేదు, కానీ నేను ఇప్పుడు సగం చచ్చొచ్చాను. నన్ను తొందరగా రేవు దాటించండి. సమయానికి వెళ్ళకపోతే ఈ గోదావరిలో పడి చావాలే తప్ప మరో దారి లేదు. మీ మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను రేవు దాటించండి. పోవమ్మా. నువ్వు ఊరుకోమ్మా. ఏ ట్రై ఎదవల్లారా, ఎదవేసాలు ఎత్తనారా ఆడుకుతురు బెంబేలు పడిపోతా ఉంటాయి. మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా? మర్యాదగా మీరు ఎక్కిస్తారా, నన్ను ఎక్కించమంటారా? ఊరికే అన్నాను లేవే. అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి? మీరు ఎక్కండి అమ్మాయి గారు. ఎక్కండమ్మా. ఎక్కుతలే. వచ్చావా? మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవడు మనువేళకు వచ్చావు. చుట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. రావాల్సిన మొదటి చుట్టాన్ని నువ్వేగా. రా. నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను. మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వచ్చిందని ఎలాగో వచ్చావుగా, ఆ దంపతుల మీద 4 అత్యంతలే చెల్లు. నువ్వే అంత కోపగించుకున్నా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా. పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియజెప్పాలి. పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా? పెద్దరికం అంటే ఎగిరే ఎండుటో కాదే, నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది. చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు చూస్తానే ఉంటదే. నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు. నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు. మీ మాట నిలబెట్టడానికి వచ్చాను. నాకు కొడవలు ఇవ్వండి. కొడవలా? ఎందుకో? నా చేత మీ పండిన చేను కోయిస్తానన్నారు. మీ మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను. నేను పంట కోయితానన్నది గజపతిరాయుడు కూతురుతో కదే, నా మనవడు పెళ్ళంత.
పెళ్ళయ్యాక పసుపట్టలతో కొద్దిగాను గానీ వెళ్ళి మొత్తం పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుతాయి? రా, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమమ్మా పెళ్లి కూతురా, మాకన్నా ముందుగానే వస్తావు అనుకున్నాం, ఆలస్యమైంది. గుడి దగ్గర ఆలస్యమైందా? పిచ్చిదానా, ఈ రామచంద్రరాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కూతురుగా కూర్చోటమే. నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను. రామచంద్రరాజు గారు చంపేశారండి. ఏమైందిరా? కిట్టిగాడు అచ్చిపొక్కల కోసం ఆ ఊరు వెళ్ళాడు. మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పొలిమేరులో గట్టేసి చంపడానికి కుట్రమన్నారయ్యా. చూస్తావరా పదా. చూసారా? అమ్మా, మీ రక్తంతో తడిపి నా ఇంటి గుమ్మానికి కట్టిన ఈ సాంప్రదాయాన్ని నా రక్తంతో తడిపి ఈ రోజు మీ చేతికిస్తున్నాను. మీరే నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇక నిర్ణయాలు లేవు. ఎక్కడ మనసులు కలిస్తే అక్కడే మరవు, ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి. ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. రాయ్, మీరు కూర్చోండి. మీరంతా కూడా కూర్చోండి. పంతులు గారు రండి. భజంత్రులు రండి, కూర్చోండి. ఎక్కడ రా చెట్లు? రాజా వారు ఈ పెండ్లి మండపమును మన రెండు ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినారు. ఏంటంటే భజంత్రులు? బావా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చూడరా, నీ కూతురు పొలం కోతుంటే ఎంత అందంగా ఉందో. ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మిషన్కి వస్తుందా? రేపటి నుంచి నీకు కూడా ఊడుపు ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకో. నా మాటయ్యా, నేను అడుగుతున్నా. మళ్ళీ నోరెత్తాడు. రై, చూడరా, నీకదే ఎక్కువ పడించానా లేదో? చూడరా, కోట చేత కోత కోయించానా లేదో? రై, నా కడుపును పుట్టి నాకే పండించుంటే చేత కదంటావురా? అది కాదయ్యా. మళ్ళీ నోరెత్తాడంటే మక్కలేరు కోళ్ళం గారు ఉన్నారు. అది కాదయ్యా, దిష్టి బొమ్మను కట్టించావలేదని అడుగుతున్నాను. రై, చూడరా, బ్రహ్మాండమైన దిష్టి బొమ్మను కట్టించాను. పెద్ద రాజావారు నిజము చెప్పినారు. పెద్ద రాజావారు ప్రతి ఊరిలోనున్న ఇటువంటి
వంటి కాకి వారిని పొలములకు దిష్టి బొమ్మలుగా పెట్టిన భారతదేశమునకు ఆహార సమస్య ఉండదు. మై డియర్ అండల్, ఆ కుండకు 2 కన్నములు వేసి వీని బుర్రకు తగిలించము, లేకున్నా వీని చూపు తగిలి పంట మొత్తము పోగును. అయ్య బాబోయ్, ఈ మొఖానికి కొండ కూడా ఎందుకు? ఎట్టగే ఉండని చూసి కాకులు పొడుచు తింటాయి. కాకివార్, మిమ్మల్ని కాకులు కాగారము చేయుట తప్ప మేమేమి చేయలేము. కొండ పగిలిన అంటా చూసారా? ఎప్పుడా? చూసారా? తాతయ్య కోత అయిపోయింది, ఇంకేడ్చేయను అంటే ఏంట్రా? చెప్పరా 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 చెప్పు. తాతయ్య తాతయ్య ఈ తమాష ఏంది తాతయ్య?